కష్టపడే తత్వం ఉండాలి కానీ ఏదైనా సాధించొచ్చు. అవును నిజం. ఏ విజయమైనా సరే చిన్న స్థాయి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు మీకు వాచ్మెన్గా పనిచేసిన స్థాయి నుంచి కోటీశ్వరుడైన ఓ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త ఇన్స్పైరింగ్ స్టోరీ చెబుతాను. దిగ్విజయ్ పాండే అనే యువకుడు 18 ఏళ్ల వయసులో ముంబై వచ్చాడు. ఇతనిది బీహార్లోని చంపారన్ అనే చిన్న పట్టణం. తల్లిదండ్రులకు ఆస్తులేమీ లేవు, చదివించే శక్తి కూడా లేదన్నాడు తండ్రి. తిండి అయితే పెట్టి పెద్ద చేశాను, ఎంతకంటే నా వల్ల కాదన్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న దిగ్విజయ్ ముంబై వచ్చాడు. తన తండ్రి దగ్గర కొంత డబ్బును తీసుకుని వచ్చాడు. దిగ్విజయ్ తండ్రి కూడా 2005లో కష్టపడి అప్పు తెచ్చి 10,000 రూపాయలు ఇచ్చాడు. ఎందుకంటే ముంబైలో నెల రోజులైనా బ్రతకాలంటే ఆ మాత్రం కావాలి. ఆ డబ్బుతో వచ్చి తన స్నేహితుల గదిలో ఉన్నాడు దిగ్విజయ్. పని చూసుకోవడం మొదలు పెట్టాడు. కానీ తనకు నచ్చిన పని దొరకలేదు. చివరకు తెచ్చుకున్న 10,000 రూపాయలు అయిపోయాయి. ఇక ఏదో ఒక పని చేయాలి, లేదంటే మళ్ళీ తన సొంతూరికి వెళ్ళాలి. ఈ రెండు ఆప్షన్సే దిగ్విజయ్ ముందున్నాయి. కానీ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. ముంబైలోనే బ్రతకాలి, అది కూడా కారులో తిరగాలనేది దిగ్విజయ్ కల. ఇక చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏ పని దొరికినా చేయాలనుకున్నాడు. చివరకు ఓ ధనవంతుల ఇంటి ముందు వాచ్మెన్ ఉద్యోగం దొరికింది. అయినా కూడా ఆ పని చేసేందుకు సిగ్గుపడలేదు దిగ్విజయ్. ఎందుకంటే ముందు డబ్బులు కావాలి, ముంబైలో బ్రతకాలి. కానీ అతను ఉద్యోగంలో చేరిన 4 రోజులకే భీకరంగా వరదలొచ్చాయి. ముంబై మొత్తం అతలాకుతలమైపోయింది. వద్దంటే వానలతో మొత్తం నిండిపోయింది. తన ఇంటి యజమాని మంచివాడు కావడంతో భోజనం పెట్టేవాడు. ఆ ఇంటి దగ్గరే ఉండేవాడు దిగ్విజయ్. వాస్తవానికి వాచ్మెన్ జాబ్ చేయడం దిగ్విజయ్కి ఇష్టం లేదు. అయితే తన ఇంటి ఓనర్ పిల్లలు సహా అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకునేవారు. వారి పిల్లలు కూడా దిగ్విజయ్తో ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండడంతో తనకు వచ్చిన ఇంగ్లీష్ మొక్కలతో సమాధానం ఇచ్చేవాడు. అప్పుడే అతడికి ఓ విషయం అర్థమైంది. ముంబైలో బ్రతకాలి అంటే ఇంగ్లీష్ రావాలనుకున్నాడు. రోజు ఉదయమే వచ్చి ఇంగ్లీష్ పేపర్ను రోజు గంట సేపు చదివేవాడు. 5:30 గంటలకే పేపర్ వచ్చేది. దీంతో తాను చదివేవాడు. మెల్లిగా ఒక డిక్షనరీ ఆ ఇంటి యజమాని పిల్లలను అడిగి తీసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. సొంతంగా గ్రామర్ కూడా ప్రాక్టీస్ చేశాడు. అంతేకాదు ఆ ఇంటి యజమాని పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడు. అలా ఇంగ్లీష్ మీద 50% పట్టు సాధించాడు. ఇక తనకు ఇంగ్లీష్ మాట్లాడగలను, సమాధానం చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అలాగే పేపర్లోని ఇంగ్లీష్ సెంటెన్స్లను బట్టి పట్టి మరీ గుర్తుంచుకునేవాడు. ఇక 2 ఏళ్ల తర్వాత వాచ్మెన్ ఉద్యోగం వదిలేశాడు. పేపర్లో ఓ ప్రకటన చూసి మారుతి కార్ షోరూంలో సేల్స్ మెన్ జాబ్ కోసం వెళ్ళాడు. అక్కడ ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే, కానీ ఇతనికి డిగ్రీ లేదు. అయినా సరే డిగ్రీ చదివానని చెప్పాడు. సర్టిఫికెట్లు అడిగితే అడిగినప్పుడు చూద్దాంలే అనుకున్నాడు. అయితే తనకున్న మాటకారితనంతో ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ ఎదరకొట్టి జాబ్ను అయితే పట్టేశాడు. వాళ్ళు సర్టిఫికెట్లు అడిగినా ముంబై వరదల సమయంలో కొట్టుకుపోయాయని చెప్పాడు. తనకు ఇంటికెళ్ళి తెచ్చుకునే శక్తి లేదు, పేదవాడిని అన్నాడు. ఇక సరేనని సేల్స్ మేనేజర్ సొంతంగా రిక్వెస్ట్ పెట్టి సాయం చేశాడు. అలా సేల్స్ మెన్ గా కార్పొరేట్ జాబ్తో ఉద్యోగం మొదలుపెట్టాడు. ఇంతలో డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత దూర విద్య ద్వారానే MBA కూడా చదివాడు దిగ్విజయ్. మరోవైపు కార్ సేల్స్ లో 7 ఏళ్ల అనుభవం వచ్చింది. సీనియర్ సేల్స్ మేనేజర్ గా ప్రమోషన్ కూడా పొందాడు. కార్ సేల్స్ ని 2 ఇంతలు పెంచాడు. కస్టమర్ సర్వీస్ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ లో 100కు 100% రేటింగ్ సాధించాడు. అలా ఆ ఆఫీస్ లో మరో లెవెల్ ఎక్కాడు. ఆ తర్వాత మెర్సిడెస్ బెంజ్ సేల్స్ హెడ్ కి పేపర్ లో రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ చూసి అప్లై చేశాడు. ఫోన్ లోనే ఇంటర్వ్యూ జరిగింది. తర్వాత సెకండ్ రౌండ్ లో హెడ్ ఆఫీస్ కి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అక్కడ కూడా తన స్కిల్స్ తో ఉద్యోగం సంపాదించాడు. ఇక ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా ఉండడంతో ఏకంగా నెలకు 2.5 లక్షల జీతంతో జాబ్ ఇచ్చారు. ఇక 3వ ఏడాదే మెర్సిడెస్ బెంజ్ కార్పొరేట్ సేల్స్ హెడ్ గా ప్రమోషన్ పొందాడు. అతని కొలీగ్స్ అంతా దేశంలోని ప్రఖ్యాత కాలేజీల్లో MBA చదివిన వారు. అయితే అప్పటికే అతనికి చదువు విలువ కూడా తెలిసింది. అందుకే దూర విద్య ద్వారా తన చదువును కొనసాగించాడు. అయితే దూర విద్యలో చదివి ఈ స్థాయిలోకి రావడం అంటే సామాన్య విషయం కాదు. ఎంతో కష్టపడ్డాడు. కస్టమర్లను సంతృప్తి పరిచేలా వారికి సేవలు అందించారు. మిడ్ నైట్ కాల్ చేసి కారుకు సమస్య వచ్చినా సరే తానున్నానంటూ వెళ్లిపోయేవాడు. అలా వాచ్మెన్ ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగాడు. అయితే 2022 నాటికి స్టార్టప్ల హవా నడుస్తోంది. చిన్న చిన్న యాప్లు పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు యువకులు. దీంతో తాను కూడా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు. అప్పటికే కారు కొనుక్కోవాలన్న కోరిక తీరింది. తాను మొదట పనిచేసిన చోటే మారుతి కారు కొన్నాడు దిగ్విజయ్. ఇక వ్యాపారం చేసి తానే నలుగురికి ఉపాధి కల్పించాలనుకున్నాడు. అప్పుడే ముంబైలో కామన్ గా ఇబ్బంది ఎదుర్కొనే ఓ కష్టం అతనికి వ్యాపారం ఐడియాగా మారింది. అదేంటంటే ఈ ఉరుకా పెరుగుల జీవితంలో కూరగాయలు కోయడం వారికి ఇబ్బందిగా మారింది. ఇక కొత్తగా పెళ్లైన యువతలకు కూడా కూరగాయలు కోయడమే రావట్లేదు. నేర్చుకున్న సమయం ఉండేది కాదు. కూరగాయలు కొనడమే పెద్ద సమస్య, మళ్ళీ కోయడం ఇంకో పని. అందుకే తాను ఫ్రెష్ గా ఉండే కూరగాయలు కోసే వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు. ఏమాత్రం సిగ్గుపడకుండా ముందు తన ఫ్లాట్ లోనే కోసిన కూరగాయలను అమ్మేవాడు. ముందు తన ఫ్లాట్ కి అమ్మి ఆ తర్వాత తానే తన ఇంటికి వచ్చే పని మనిషితో కూరగాయలు కట్ చేయించి అదనంగా డబ్బులిచ్చి మెల్లిగా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మరో 2 ఆడవాళ్లను పనిలోకి పెట్టుకున్నాడు. కూరగాయలు కడగడం ఒకరు, కట్ చేయడం మరొకరు, ప్యాకింగ్ చేయడం మరొకరు చేసేలా ఉద్యోగం ఇచ్చాడు. వారితో కాలనీలో కూరగాయలను అమ్మించేవాడు. మొదట వాట్సాప్ తో మొదలుపెట్టి ఏకంగా వెబ్సైట్ పెట్టి బిజినెస్
బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలా వ్యాపారం మెల్లిగా ఓ ₹1,00,000 చేరుకుంది. అయితే కరోనా వచ్చే సమయానికి యాప్ని డెవలప్ చేసేసాడు. క్యాట్స్ ఫ్రెష్ పేరుతో యాప్ను మొదలుపెట్టాడు. అప్పటికి దిగ్విజయ్ వయసు 34 ఏళ్ళు. తన కాలనీలోనే 2 షటర్స్ తీసుకొని ఆఫీస్ ఓపెన్ చేశాడు. కట్ చేసిన కూరగాయలను పండ్లను అమ్ముతూ మొదలుపెట్టిన బిజినెస్ 50 లక్షల టర్నోవర్కి ఎదిగింది. ఆ తర్వాత టాటా ఫ్రెష్ వెజిటబుల్ స్టోర్స్ నుంచి ఇతర మాల్స్ వరకు వీటిని అమ్మటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్విగ్గీ జొమాటోలో కార్డ్స్ ఫ్రెష్ పేరుతో ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకొని అమ్మటం మొదలుపెట్టాడు. కేవలం 3 ఏళ్లలోనే అంటే 2022 నుంచి 23 వరకే ఏకంగా టర్నోవర్ 2 కోట్లు దాటింది. ఖర్చులు పోను కోటి లాభం. ఇప్పుడు ముంబై నుంచి తానే సహా ఇతర పెద్ద పట్టణాలకు విస్తరించాడు. వ్యాపారం 3 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇతర పట్టణాలకు విస్తరించే ఉద్దేశంలో ఉన్నాడు దిగ్విజయ్. టాటా లాంటి కంపెనీలే కాదు, రిలయన్స్ కూడా పెట్టుబడి పెడతామని వాటాలు అడుగుతున్నా కూడా ఇవ్వడం లేదు దిగ్విజయ్. ఒక స్థాయికి తీసుకొచ్చాక పెద్ద పెట్టుబడి పెడితే ఎక్కువ వాటాతో విస్తరించాలనేది దిగ్విజయ్ కోరిక. అంతకంటే ముందు కూరగాయలు పండించేందుకు కూడా కొంత భూమిని కొన్నాడు. అలా వాచ్మెన్ స్థాయి నుంచి 100 మందికి ఉద్యోగం కల్పించే రేంజ్కి ఎదిగాడు దిగ్విజయ్. కొన్ని చోట్ల రిటైల్ సూపర్ మార్కెట్ అలాగే వెజిటబుల్ అండ్ ఫ్రూట్ స్టాల్స్ ని కూడా మొదలుపెట్టాడు. ఇది కదా విజయం అంటే. ఇప్పుడు దిగ్విజయ్ పాండే సక్సెస్ స్టోరీ తెలియని ముంబైకర్ లేడంటే అతిశయోక్తే కాదు. ఒక వాచ్మెన్ స్థాయి నుంచి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు దిగ్విజయ్. మరి ఇతనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.